నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసర ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. రూపాయలు 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. తొలగించిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఇతర శాఖల అవుట్సోర్సింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. K6తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మన్వడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తదితరులు. ఈ నెల 20 నుంచి నిజామాబాద్ జిల్లా బాల్ భవన్ లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. విద్యార్థులు సద్వినియోగించుకోవాలని రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేస్తాం. కందకుర్తి త్రివేణి సంగమం పుష్కర క్షేత్రాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ జోగారెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తాం. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, చీఫ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన చేశారు. ముందుగా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తమ మన్వడు రియాన్ష్ అలియాస్ రుద్రాదేవ్కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ ముఖ్యమంత్రి మన్మడికి పలక బల్పంతో అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు దీవెనలు అందించారు. కుమార్తె నైమిషారెడ్డి దంపతులు సహా మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తదితరులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూపాయలు 225 కోట్లతో చేపట్టనున్న బాసర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60,000 చదరపు అడుగుల మేరకు విస్తరించనున్నారు. కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు ఈ సందర్భంగా సీఎంకి ఆశీర్వదించారు. బాసర అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడు రూపంలో ఆశీర్వదించిందని వేద పండితులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు జి నాగేష్, శాసనసభ్యులు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, బుజ్జి పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీహరిరావు, ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో వేసవి దృష్ట్యా జర్నలిస్టులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్న భోజన సదుపాయం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సహకారంతో ప్రారంభించారు. వేసవిలో జర్నలిస్టులకు ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ లో తొలగించిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఇతర శాఖల ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకొని పర్మనెంట్ చేయాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాసరలో సీఎం పర్యటనలో పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ నగరంలో K6తో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఏదైనా అధిగమించడానికి సాధ్యమవుతుంది. టూరిజం డిపార్ట్మెంట్, ఈ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకుంటే నవ్వుతారు వాడన్నా. 1,200 కోట్లు, నేను అన్న 20,000 కోట్లు పెట్టి నేను 1,00,000 కోట్లు ఏ విధంగా దీన్ని సంపాదించాలో చెప్తాను. అరే ఇన్ని అడవులు ఉన్నాయి, ఇన్ని 2 నదులు ఉన్నాయి, గోదావరి నది, కృష్ణా నది, అదేమో గుట్టలు ఉన్నాయి. దీన్ని ఒక ఐడియాలో వస్తుంది తీసుకుంటే
జర్మనీలో నేను పోతే వాడు ఏం చేయలేడు, గుట్టకు లిఫ్ట్ పెట్టిండు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆందాకి వెళ్ళిపాడు పెట్టిండు, ఆడ పోయి ఆందాకి ఎక్కాలి రావాలి, మన చిన్నగా ఉన్నప్పుడు గుట్టలు ఎక్కుతుంటే ఆ గుట్ట మీదకి. అట్లా దీన్ని టూరిజం డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్క టూరిజంతో మన సిటీ ఎంతో అందంగా ఉన్నది, అన్ని యాంగులు ఉన్నాయి, ఓల్డ్ ఏంటంటే హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంతో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, రెవెన్యూ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకొని పర్మనెంట్ చేయాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాటర్ వర్క్స్లో కూడా చాలామంది తీసేస్తూ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తీసేస్తూ ఉన్నారు. ఎవరికైతే తీసేస్తామని కూడా మీరు ఆలోచన వచ్చిందో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 5 లక్షల మంది ఎట్ ఏ టైం పెన్ డౌన్ చేసుకొని ప్రభుత్వాన్ని ఇరికారం పెడతారో ఎవరిని తీసేయద్దు, కార్పొరేషన్ అయిన దాకా ఎవరిని తీసేయడానికి వీల్లేదు. తీసేయడానికి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. వాళ్ళందరూ నాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను, ఎవరిని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లకి చాలామంది తీసేశారు, అదేవిధంగా వాటర్ వర్క్స్, ఆర్డబ్ల్యూస్ దాంట్లో పనిచేసే వాళ్ళని తీసేశారు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో తీసేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరైతే ఏజెన్సీస్లు ఉన్నారో మీరు చేసే తప్పు వాళ్ళ మీరు రుద్దొద్దని, 80% ఏమాత్రం అయితే దానికి మూల్యము చెల్లించక తప్పదని డిమాండ్ చేస్తాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రాన్ని సోమవారం పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ జోగారెడ్డి పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పుష్కరాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన కందకుర్తి పలు శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. పుష్కరాల కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అన్ని శాఖల అధికారులు ప్రతిపాదించిన పనులను, అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశీలించి నిధులను విడుదల చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. అదనపు గౌడ్లు, పార్కింగ్ స్థలాలు, రాకపోకలు, శ్రద్ధ మండపాలు, ఆలయాల వద్ద అవసరమైన పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని రకాల అధికారులు ప్రతిపాదించిన నివేదికలను కేబినెట్ సబ్ కమిటీలో ఆమోదించి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నారు. అందుకోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో 8 ఘాట్లు ఉండగా తాను 2 గంటలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని వసతులను కల్పించాలని పలు శాఖల అధికారులు సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, రోడ్డు భవనాల శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు పలు శాఖల అధికారులు, సర్పంచ్ గియాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో దెబ్బతిన్న వరి పంటను మండల వ్యవసాయ అధికారి సర్వే చేశారు. సిరికొండ మండలంలో మొన్న రాత్రి కురిసిన అకాల వర్షం, వడగండ్లు పడడంతో పంట నష్టం వాటిల్లడం జరిగింది. మండలంలోని తాటిపల్లి, చీమనపల్లి, పందిమడుగు, కొండూరు, పెద్ద వాల్గేట్ గ్రామాలలో పంట నష్టం జరిగినది. ప్రాథమిక పంట నష్టం అంచనా కోసం తాటిపల్లి గ్రామంలో పంటలను ఎంఏఓ నర్సయ్య సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగింది. వడగండ్లు పడడంతో వరి పంట నష్టపోయారు. తాటిపల్లి గ్రామంలో సుమారు 700 ఎకరాలు, చీమనపల్లి 50 ఎకరాలు, పందిమడుగు 60 ఎకరాలు, పెద్ద వాల్గేట్ 190, కొండూరు 180 ఎకరాలు పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. పంట నష్టాన్ని రైతు వారీగా పరిశీలించి నివేదికను పై అధికారులకు పంపించి రైతులకు నష్టపరిహారం అందేలా సహకారం చేస్తామని ఎంఏఓ నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ నర్సయ్య, ఏఈఓ నిఖిల్, తాటిపల్లి సర్పంచ్ షీలా, ఉప సర్పంచ్ దేవేందర్, చిమన్పల్లి సర్పంచ్ నర్సయ్య మరియు రైతులు పాల్గొన్నారు. నగరంలోని ఆల్కల్ రోడ్ రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 31వ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శిగా బాల్ రాజు, కోశాధికారిగా లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులైన కోటగిరి రాజేశ్వర్ వారి తల్లి 78వ జన్మదిన సందర్భంగా పాదపూజ నిర్వహించి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. నూతన ప్రమాణ స్వీకారం మహోత్సవం ప్రారంభం చేసుకుని దీనికి ముఖ్య అతిథిగా నగర శాసన సభ్యులు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ధన్పాల్, కమిటీ సభ్యులు అందరూ కలిసి స్వాగతిస్తూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారం మున్ముందు మరెన్నో సంక్షేమ పథకాలు నిర్వహించాలని, వాసవి క్లబ్ ఇటువంటి సహకారాలు కావాలన్నా తనను సంప్రదిస్తే చేస్తానని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ధన్పాల్ ని శాల్వా, మెమోంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కమిటీ మెంబర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నూతన అధ్యక్షులు సోదరుడు కోటగిరి రాజేశ్వర్ గారికి, సెక్రటరీగా బాలరాజ్ గారికి, ట్రెజరర్గా లక్ష్మణ్ గారికి మరియు వాసవి వనిత టీం సోదరిమణి అయిత శోభ గారికి, సెక్రటరీ ఉప్పల జ్యోతి గారికి, ట్రెజరర్గా కొత్త వనజ గారికి ఈరోజే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ రాజశ్రీ హైపర్ టెన్షన్, డయాబెటీస్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల నిర్ధారణ, క్షయవాది స్క్రీనింగ్, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ఐసి రూమ్, ఎన్ఐసి వీసీ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా, ఆరోగ్య సేవలను వినియోగించుకునేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. స్క్రీనింగ్కు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని ఆమె సూచించారు. పోలీస్ శాఖకు చెందిన 32 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చినా వీటిని వెంటనే పరిష్కరించాలని సిపి సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు సిపి చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. అక్రమ మొరం తవ్వకాలపై సీసీఎస్ మెరుపు దాడి చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది అక్రమ మొరం తవ్వకాలపై మెరుపు దాడి నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 జేసీబీ యంత్రాలు మరియు 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ తవ్వకాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నిజామాబాద్ బాల్ భవన్లో ఈ నెల 20 నుంచి ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్ భవన్లో ఈ నెల 20 నుంచి జూన్ 10వ తేదీ వరకు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. డ్రాయింగ్, పెయింటింగ్, భరతనాట్యం, టైలరింగ్, మిర్రర్ వర్క్, కర్ర స్వాము, స్కేటింగ్, యోగా, ఫ్లవర్ పాట్ పెయింటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు. ప్రవేశాల కోసం సూపరింటెండెంట్ ఉమా బాలను సంప్రదించాలన్నారు. 2 రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు కొనుగోలుదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది.
సోమవారం ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూపాయలు 1800 తగ్గి 1,49,130కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,650 తగ్గి 1,36,700 వద్ద కొనసాగుతుంది. లైవ్ ట్రేడింగ్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం షాపుల్లో ఈ ధరల్లో హెచ్చు తగ్గులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెండి విషయానికి వస్తే వరుసగా 4వ రోజు స్థిరంగానే కొనసాగుతుంది. సోమవారం కిలో వెండి ధర రూపాయలు 2,55,000గా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మళ్లీ ముదరడంతో ఇన్వెస్టర్లు నష్టాల భయంతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుండడంతోనే బంగారం ధర తగ్గుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం భాజపా 46వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో భాజపా జెండాను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ దేశంలో సమర్థవంతమైన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తన సత్తా చాటుతూ దేశంలోనే మెజార్టీ స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెపూల శ్రీనివాస్, దేవనంది రాజ్ కుమార్, కట్కా మారుణ్, లక్ష్మణ్ గౌడ్, శంకర్ గౌడ్, సాయి కుమార్, నాని తదితరులు ఉన్నారు. సెయింట్ ఆన్స్ చర్చిలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లోని సెయింట్ హాన్స్ చర్చిలో ఈస్టర్ మాస్ను ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర పూజను పారిష్ ప్రీస్ట్ ఫాదర్ మాదాను జోసెఫ్ మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా కామారెడ్డి నుండి విచ్చేసిన ఫాదర్ మెల్కియా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు పునరుత్థాన మహిమను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్ వచనాల పఠనానంతరం గుడి గంటలు మోగుతుండగా కొత్త కొవ్వొత్తిని వెలిగించి నీటిని ఆశీర్వదించి చీకటి నుంచి వెలుగుకు మార్పును సూచిస్తూ భక్తులు కొవ్వొత్తులు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫాదర్ మాదాను జోసెఫ్ తన సందేశంలో యేసు పునరుత్థానం క్రైస్తవుల జీవితాల్లో ఆశ, నూతన జీవితం, ప్రేమను నింపుతుందని తెలిపారు. ఫాదర్ మెల్కియా సందేశం ఇస్తూ కష్టకాలంలో విశ్వాసంతో ముందుకు సాగాలని, సమాజంలో శాంతి, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు. కార్యక్రమం శనివారం రాత్రి 10 గంటల నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో తెల్లవారుజామున ముగిసింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు. ఈ రోజున బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ యొక్క కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ 40 ఏళ్లలో బీజేపీ పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా మారిందని, దేశాన్ని పరిపాలిస్తుందని తెలిపారు. బీజేపీలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అధ్యక్షులు దినేష్ కులచారి తెలిపారు. ఈరోజు 1990లో ఇద్దరు మహానుభావులు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుండి ఆ మూల సిద్ధాంతాలే బేసిక్గా తీసుకొని విజయవంతంగా 47 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా అధ్యక్షులు వారి అధ్యక్షతన వేల్పూర్ మండలంలోని పచ్చలనాడుగూడ సొసైటీ పరిధిలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని, అంటే గత రబీతో పోల్చుకుంటే ఈ రబీకి 4 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట సాగు పెరగడం జరిగిందని అన్నారు. అయితే ఈ మొక్కజొన్న పంట ఇంకా ఆహార పంటలు దాదాపు 23 పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించి అందులో కొన్ని పంటలై సోయాబీన్, శనగ పంటలని, కొన్ని మిగిలిన పంటలను కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా గానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల పక్షాన నిలబడి రైతులను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారని, అందులో భాగంగానే ఇవాళ మన దగ్గర పండినటువంటి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి మోహిత్ పాషా, ఏఈఓ స్నేహ, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, పచ్చలనాడుగూడ సర్పంచ్ కోళ్లే నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, వాడి, కొత్తపల్లి, శంకంపేట, సాహెబ్పేట్, అక్కులూర్ గ్రామాల సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్,
జిల్లా కిసాన్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా ఓబీసీ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు జేమ్స్ గంగారెడ్డి, గట్టవతల నర్సారెడ్డి, జెల్ల భూమన్న, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అరులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు జాన్కంపేట గ్రామానికి చెందిన సంధ్యారాణి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అవ్వగా గృహ ప్రవేశ కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కొరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆశయంతో ఇల్లు లేని ప్రతి ఒక్క బీద కుటుంబాన్ని ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఇల్లు నిర్మించుకోవడానికి సహకారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, ఉప సర్పంచ్ శెట్టి వినోద్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు జేమ్స్ గంగారెడ్డి, శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి బహిరంగ సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నీరడి లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగడి పాండులు తెలిపారు. సోమవారం నగరంలోని R&B అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి బహిరంగ సభ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు పరిధిలో గల ఒక బహిరంగ సభను నిర్వహించాలని బెహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో గల మండలాలు, గ్రామాలలోని బహుజనులు భారీ సంఖ్యలో బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ కొయ్యాడ రాజ్ కుమార్, రూరల్ నియోజకవర్గం సెక్రటరీ ప్రభు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ఆమ్చూర్ తయారీ విధానంలో కొత్త పద్ధతులపై అవగాహన, ఐకేపీ అధికారులు అవగాహన కల్పించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఐసిరిసాట్ మధ్యప్రదేశ్ ఇండోర్ సోలార్ టెక్నికల్ అభ్యర్థులచే మామిడి రైతులకు ఆమ్చూర్ నూతన పద్ధతుల ద్వారా తయారు విధానం, అధిక లాభాలను ఆర్జించే విధానాన్ని అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్డీఏ డిపిఎం రాజయ్య మాట్లాడుతూ కొండూరు గ్రామంలో ఆమ్చూర్ తయారు చేసే మహిళలు ఎక్కువగా ఉండడం వలన ఆమ్చూర్ తయారు చేసే విధానంలో పాత పద్ధతులు కాకుండా కొత్త విధానాలను సోలార్ రెజర్తో ఎండబెట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందే విధంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్మల లతా భాస్కర్, ఐసిరిసాట్ స్టేట్ కోఆర్డినేషన్ లక్ష్మీకాంత్, ఇండోర్ రవికాంత్, డిఆర్డీఏ డిపిఓ రాజయ్య, డిఆర్డీఏ ఏపీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రామ్ మందిర శ్రీరామ విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా వారాహి మాత కరపత్రాల ఆవిష్కరణ చేసినట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. అయోధ్యలోని రామ్ మందిరంలో ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా వారాహిమాత ఆలయానికి సంబంధించిన కరపత్రాలు ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంచాల జ్ఞానేందర్తో పాటు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం, దీన్ దయాల్ నగర్, మీర్పేట్ చైర్మన్ తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా, ప్రెసిడెంట్ పచ్చిపులుసు శ్రీ రామచంద్ర మూర్తి గుప్తా, కోశాధికారి గందే వెంకటేశ్వర్లు గుప్తా, ఈరువెంటే సురేష్ గుప్తా, పంపరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రాచుర్యం లక్ష్యంగా ఈ కరపత్రాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ వారాహిమాత ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారాహిమాత ఆశీస్సులతో ఆలయ నిర్మాణం కొనసాగుతుందని, భక్తుల అంకితభావంతో ఎంతో శ్రద్ధగా ఈ మందిరం నిర్మాణం జరుగుతుందని అన్నారు. వారాహిమాతకు మందిరం నిర్మించడం గొప్ప భాగ్యమని, మాత సేవ చేయడం మరింత పెద్ద బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి మాత ఆశీర్వాదం పొందాలని కోరారు. ఈ కరపత్రాలలో ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు తదితర పూర్తి వివరాలు పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించడమే కాకుండా ఆలయంపై అవగాహన పెంపొందించడంలో ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా పాల్గొన్న వారు వారాహిమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భగవద్గీతను ఆయనకు అందజేశారు.
ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కులు సాధించబడతాయి. అదే బీటీఆర్కు నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిఐటియు కార్మిక ఉద్యమ ప్రారంభాధ్యక్షుడు బీటీ రణదీవే 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్లో కార్మికుల సమక్షంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు నివాళులర్పించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముంబైలో జన్మించిన బీటీ రణదీవే ముంబైలో కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు అనేక కార్మిక సమస్యలపై నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించి చరిత్ర అయిందన్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు జరపమని తీర్మానించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ ఇమాం, రామ్ దండే, సురేష్, అబ్దుల్, గంగాధర్, విజయ్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. రెంజర్లలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రెంజల్ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, రానున్న రోజుల్లో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకం చేయాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె, ఎముకలు, వెన్నుముక్క, నరాలు, జనరల్ సంబంధించిన వ్యాధులకు నిపుణులైన వైద్యులు సేవలు అందించారని, ఈ వైద్య శిబిరంలో బీపీ, SpO2, ECG, GRBS, బ్లడ్ గ్రూపింగ్, ఉచిత పరీక్షలు నిర్వహించారు. సన్ రైజ్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు రాఘవేంద్ర ఆర్థోపెడిక్, కంచె గోపికృష్ణ కార్డియాలజిస్ట్, వినయ్ ధన్పాల్ ఇండోనిలోజీ, రామ్ భూపాల్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ డాక్టర్లు, వైద్య సభ్యులందరూ పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 200 మంది వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెంజల్ సర్పంచ్ తిరుపతి లలిత ఆన్మన్లు, ఉప సర్పంచ్ మానస రాకేష్, నీల సర్పంచ్ యోగేష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు లింబాగౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ జెండా ఎగరవేసే విధంగా సిద్ధమైందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని ప్రజలందరం కలిసి దేశంలో వచ్చిన విపత్తులను, యుద్ధాలను, ఆపరేషన్ సింధూర్ లాంటివి దేశంలోని ప్రజలందరూ చేయి కలిపి నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్, రంజిత్, తుంపల్లి ఉప సర్పంచ్ రాజేందర్, బాబురావు, శ్రీనివాస్, మారుతి, గోపి, కిరణ్, ప్రభాకర్, మధు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నందిపేట గ్రామంలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నందిపేట్ ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించిన నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం అక్కడి పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలను స్వయంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేయడం ద్వారా వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో శుభ్రంగా అందిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. పాఠశాల సిబ్బంది, వంట సిబ్బంది కృషిని అభినందిస్తూ ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యార్థుల సంక్షేమం కూడా ముఖ్యమని స్పష్టం చేసిన లింగం భవిష్యత్తులో కూడా పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,700కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,860గా ఉంది. 1 కేజీ వెండి ధర 2,40,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,350గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,400గా ఉంది. మండలాల వార్తలు చూద్దాం. హైదరాబాద్లో బిర్లా మందిర్, బిర్లా ఆడిటోరియంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సంగీత నృత్య సమారంభం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా సంగీత నృత్య నిరాజనం ప్రోగ్రాంలో నిజామాబాద్ జిల్లా వెల్ఫేర్ మండల్ జాన్కంపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి మానస హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె బొమ్మకంటి సహస్ర భక్త రామదాసు కీర్తన తక్వేమి మనకు కూచిపూడి నృత్యం చేశారు. ముఖ్య అతిథిగా ఎంకే రాము, రసమయ అధ్యక్షులు పివిపి అంజనీ కుమార్, SPDT ఆఫ్ CSCC హైదరాబాద్, తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ పద్మ వెంకటేశ్వర్, చైర్పర్సన్ రామ్దాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జక్రన్పల్లి బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో జక్రన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కుంట శ్రీనివాస్, లోలం జగదీశ్వర్, బొద్దుల జగరపాని, వార్డు మెంబర్ మరియు బూత్ అధ్యక్షులు రుద్రాక్ష రేవంత్, తొగరి చందు, వేణు, జగదీష్, జైడి, గంగారెడ్డి, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, గణేష్, హేమంత్, నాగరాజు, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బాసర ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ, ₹225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. తొలగించిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఇతర శాఖల అవుట్సోర్సింగ్ సిబ్బంది తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. K6తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మన్వడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తదితరులు. ఈ నెల 20 నుంచి నిజామాబాద్ జిల్లా బాల్ భవన్ లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. విద్యార్థులు సద్వినియోగించుకోవాలని రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేస్తాం. కందకుర్తి త్రివేణి సంగమం పుష్కర క్షేత్రాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ జోగారెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తాం. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, చీఫ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.